ఏమి పొని పట్ల ఏమి లేదేమే మీకే? పొద్దున పొద్దున ఇట్లా వచ్చిండారా? ఏమక్క ఇట్లా నిస్వే? పర్వాలేదు ఇడి నువ్వును పనంతా ముప్పించుకొని వచ్చిండదు మేము. తమాస్కి మంచి తమాసకు చెప్పింది కాదు. పండుగ నాడేమప్ప ఇట్లా వచ్చిండారు ఆడబిడ్డలు అనుకొని తమాస్ చేసింది అంతే. సరే కూకోరండా ఎలా నిలుసుకొని ఉండారు. అయ్యో మేము కూకోనికి రాలేదు, ఇది వాకింగ్ చేసుకొని వస్తాం రా. అట్లా పోయిసి ఇది మామిడి అట్లు యాపాకు పీకొని వస్తాము రా. అట్లే ఆడుకొని పోయి వస్తాము. అయ్యో నా చేతులు అయ్యేది మంచి, నాకు ఇప్పుడే మొనకాల నొప్పులు. నేను వచ్చేదమ్మా. ఏ రాకు ఆడ మామిడికాయ ఇంటింట్లా ముందొక మామిడికాయ ఊరకాయ వేసుకొని తింటా ఉంటే ఎట్లుంటుంది చెప్పు. రా ఎత్తికొని వస్తాం అట్లే. ఏ రా సరదక్క ఏమయ్యదు అట్లే వాకింగ్ చేసుకొని వస్తామా. ఎప్పుడు చూస్తారు తినేది కూకోనేది. ఇంకేమన్నా వాకింగ్ గీకింగ్ ఎక్సర్సైజ్ అదంతా చేయాల. ఇప్పుడు చూడు ఎట్లుండవు, పూరి ఉన్నట్లుండవు. ఎంతలా ఉండవు చూడు నువ్వు డుమ్మి. రా వాకింగ్ చెయ్యి. పోవేలే నాకు కలదులే, కాళ్ళంతా నొప్పుతా ఉంది ఇప్పుడే. ఏమయ్యదు రాక ఎంతూరు ముందు. రా ఏమయ్యదు. ఆ మామిడికాయ చూస్తా ఉంటే నువ్వే పీక్కొని ఊరగాయ వేయాలా అనుకుంటావు అట్లుంది. ఇప్పుడే నోర్లా నీళ్ళు వస్తా ఉందకో. రాకపోయి చూస్తామకో ప్లీజ్ అక్క రాకో. ఇడ్సలేదు నన్ను పిన్ముండ్లు ఎందానికి తొడకపోయేదే వెనక. పదండా. అవును ఎవరు తొట్టుకుపోయేదే? మా ఊర్లో ఆ నీలక్కు ఉండలేదా? ఆ నీలక్కు వాళ్ళ తోటలో వేసిందంట మాంసెట్లు. మామిడికాయ బొలే ఉందక్క. ఏం సీగా ఉందంట. నా కొడుకు చెప్తే బొలే బాగుంటుంది, ఇంకా పీకొని రావాల్సి ఉండే. ఆ ఎక్కొచ్చేసే పారొచ్చేసి అనే. ఇప్పుడు అది లేదు, ఏడో పెండ్లి అని ఏడకపోయింది. దానికే రా పీకొని వచ్చేస్తాము. అదేమో వాళ్ళ చెల్లెలూరుకు పోయిందంట. అవునక్కో అది ఊర్లో లేదు, ఏం టెన్షనే లేదు ఎవరైనా వచ్చిస్తారు అని. మొగుడు దాని మొగుడు ఉంటారు కదా, తాకు పడింటాడు ఆడంటే ఆడ. రా పిక్కుని వచ్చిస్తాము బిర్బిర్నే. సరే పదండి. ఏమి ఇడిసట్లు లేదు మీరు. మంచి బిర్న రావాలా ఆమెడికి. ఏమన్నా లేట్ చేస్తే అంతే ఆమెడికి నిన్నే. అయ్యా నాకు ఇంట్లో పనుంది పదా. ఇంకా ఒబ్బట్లు ఎంత చేయాలని నేను ఏడకపోతా ఉండేదే. వచ్చిస్తున్నామ్మా. ఇది బొమ్మ అక్క ఎట్లా అడుగుతుంది చూడి. ఏ గూబా ఏడకన్నా పోయేటప్పుడు అట్లా అడిగేదే. ఊరికే ఉండే మంచి పాపం చెయ్యి. అదేమో ఇది మామిడకు యాపక్ పిక్కొని చెక్కిపోతా అంటే వస్తావా నువ్వునా? మామిడక్లా అట్లయితే మామిడికాయను ఇడిసింటుంది. వస్తానక్క నేను వస్తాను. నేను ఊరుగా వేయాలా, మామిడి పండు తినాలా. వస్తాను నేను వస్తాను. ఎవరితో టుక్కుపోతా ఉండేదా? ఎన్నీలక్క ఉంచుడి, ఎన్నీలక్కలు తట్టుకుపోతా ఉండేది. అది ఊర్లో లేదు కదా, ఆడకపోయింది దానికే. అవును ఆ ఎక్కూర్లో లేదు, అదేమో పెండ్లో నిసిపోయిందే. కానీ ఆ సరోజి ఉంది చూడి, ఆ సరోజికి చెప్పిసిపోయింది. అది చూసుకుంటా ఉండమా, నువ్వు నీ మొగుడు చూసుకుంటా ఉండండా. ఎట్లుంటే పక్కనే ఉండరు కదా వాళ్ళ జమీను వీళ్ళంతా, దానికే అక్క పక్కనే ఉండరనేసి చెప్పిసిపోయింది. అది ఏమో ఒక దినానికి ఇంత ఇస్తాను అనేసి చెప్పిసిపోయిందంట. దానికే అది వాళ్ళ మొగుడు ఉండేది, అది ఉంటుంది కాళ్ళు ఉంటుంది. అది దుడ్లు ఇస్తుందనేసి ఆడే పడి ఉంటుంది, చూసుకుంటా ఉంటుంది. పండుగ నాడు ఆలు వస్తుందిరా, అది ఇంట్లోనే పడిండే. అప్పుడే చూసుకొని వస్తుంది. నేను మంచి వచ్చేటప్పుడు ఇల్లంతా ఊడ్చుకుంటా ఉండే. ఇంకా అది ఇంకా వచ్చేలేదు అనిపిస్తా ఉంది. రాండ పీక్కొని వచ్చేస్తాం బిర్బిర్న. అవునా అట్లయితే అది ఇంకా వచ్చేది లేట్ అవుతుంది. రాండ బిర్న పీక్కొని వచ్చేస్తాము. మంచి నాకు చాలా దిగులైతా ఉంది. మీరు ముగ్గురు పోయి రాండమ్మా, నేను ఇంటికి పోతాను. అయ్యో దేని దిగులు పడతావక్క నువ్వు? దానికి దిగులు పడతావా నువ్వు? రాక్క ఊరికే. అయ్యో రా సరదక్క ఏమీ అయ్యలేదు. అది ఇంట్లో ఉంది కదరా, బిర్బున పీక్కొని వచ్చేస్తాము. ఈడ మాట్లాడుకుని ఉంటే అయ్యలేదు. శారదక్క మామిడికాయ చూడక్క. అమ్మా నాకు చాలా భయం అవుతాను తెల్లే. అయ్యో ఏమక్క అంతోట దిగులు పడతావా? ఊరికే ఉండి ఏమయ్యలేదు. బిర్బిన పీక్కొని పోయిస్తాం, ఊరికే ఉండు. శారదక్క నువ్వు పోయిసే అన్ని తెలుసుకో. అప్పకి పక్క చూసుకుంటా ఉండు. ఎవరైనా వస్తే సిగ్నల్ పారిస్తాము. అవును అక్క సరదక్క నువ్వు అప్పకి పక్క చూసుకుంటా ఉండు. అప్ప నిలుచుకొని మంచి ఎప్పుడేమే మీరిద్దరు రాయిలా కొట్టండా, నేను ఎంత ఏరుకుంటాను. సరమ్మా నేను అప్పకి నిలుచుకొని ఉంటాను, మీరు బిర్బిర్న పీక్కొని రాండా. ప్రేమి రాయి కావాలా కదవే? ఏ ఉండు నేను పుడుకొని వస్తాను.
తీసుకో మంచి ప్రేమే తీసుకుంటా బిర్బుందా కొట్టండా బిర్బుందా పోతామా అమ్మా నప్పురా అమ్మ తలకాయ సరిగా పడే రా ఎత్తుకొని వచ్చిండే దానికి సరిగా పడింది నాకు ఏ ప్రేమే చూసుకొని పాప నేను కాదు నువ్వు చూసుకొని పాపము చెయ్యక్క ఏడదక్కో రా ఇప్పుడు సరిగా వేస్తాం చూసుకొని ఉండు చూసుకొని నువ్వు టెన్షన్ పడద్దు చెయ్యక్క ఇప్పుడు చూడి కరెక్ట్ గా వేస్తాము కుట్టండి కుట్టండి బిరిపిరిన ఏం మంచి ఎట్లా కొడితే కొంచెం కొంచెం పడింది కుట్టు కుట్టు అట్లా కుట్టు అట్లా కుట్టు అమ్మా నా తలకైపోయా ఎప్పుడేమి చూసుకొని కొట్టకయ్యలేదా నేను కాదు నువ్వు కొట్టిండేది నేను కాదు ముయ్యి గుద్ద సాలు నేను చూసిండాను నువ్వే కొట్టింది అమ్మా నేను కాదు అమ్మ తెల్లి నువ్వు ఈసారి కరెక్ట్ గానే చూసిండాను నీ రాయ దాని తలపైన పడింది ఏమి చేసిరి దానికి అదే అట్లాడుస్తా ఉంది ముయ్యనోరు గాడిది వద్దు వద్దు అంటాను రాక రా రా నీ పిలుచుకొని వస్తే చూడి ఎట్లయింది నా మాట వినండా పొదండా ఇంకా సాలు ఏ మంచి ఎప్పుడేమి ఏ చెయ్యి పదవే సాలు బుర్కి సరిగా తగిలిందేమా అమ్మాయికి పద సాలు బిర్నా మామిడికాయ వద్దు ఏమో వద్దు పదండా బిర్బిర్నే సరదాకా పా నువ్వు చూసుకోపా బిర్బిర్న పిక్కని పోయిస్తావా పా నువ్వు ఆపకి పక్క చూసుకోపా అయ్యో నీ మక్కు ముయ్యాపో నేను చెప్పరు ఏడ్చుకోకుంకోనుంటివి ఏం లేదక్క పద పద బిర్బిర్న పద మంచి ఎప్పుడేమే కొట్టాడా బిర్బిర్న ఇది కావాలా చెయ్యి ఇదే కావాలా నాకు ఇట్లుండాల కాన్ఫిడెన్స్ అంటే మంచి యాల ఊరికే రావేలే పోయిస్తాంలే అయ్యా సరదాక అదే రాయట్టు తినింటదే ఇంకా కావాలా కొట్టండా అంటా ఉంది నీకేలక్క పద ఊరికే ఆపకి బక్ చూసుకోపో నువ్వు ఓహో మంచి సరిగా ఉండాలి నువ్వును ఏం చేసేది ఫస్ట్ నేనే సర్లేదురా నువ్వు పిలిచిన తక్షణ వచ్చినాయి కదా నేనే సర్లేదు ఒక్కదాన్నే పోతామంటే దిగ్లు ఏం చేసేది ఫస్ట్ నాదే తప్పురా అయ్యా నీ మక్కు ముయ్య అది పోతలేదు పదవే వద్దు వద్దు అంటే నేను తడుకోబోయిస్తే నేను ఇస్తే చెట్లు పడతా ఉండరు చూడు ఉండే నేను వస్తాను వీడి మక్కు ముయ్యని ఎట్లు పడతా ఉండరు చూడు నన్ను ఇచ్చేసి మంచి అయ్యో రాకు ఆ కుక్ సెట్కి ఏమైనా సిక్కిస్తే అంతే మిడికి రా బిర్నారా ఎట్లా వచ్చినామా కుక్క యాడున్నాయేమో దాని మక్కు ముయ్య బాబా ఏ జయ సార్ తక్కిందవే అసలు పారస్తుంది బాబా మా కళ్ళు నొప్పి అంటా ఉంటే వాకింగ్ అని నన్ను తోడుకోపోయేసి ఇట్లా చేసిస్తారు కదప్ప వీళ్ళ ఏమి ఇంకా 2 నాళ్ళు లేసలేదు నేను అట్లా నొప్పుతా ఉంది కదమ్మా అవును ఆ కుక్కే ఎవరిదక్క అయ్యా ఆ సరోజి కుక్కే అది నీకెట్లా తెలుసా అదేమో చైనేసుకొని వాకింగ్ అని తోడుకోపోతా ఉంటుంది ఆ కుక్కే అది అమ్మా ఏమి నంచురో వేస్తుందంట ఎప్పుడు చూస్తాను ఓహో అది లేదు కదా దానికి దాని కుక్ తోడుకొని పోయి ఇస్తుందేమో ఏముందో అది ఏమి కిట్లు పరుస్తా ఉంటారు వీళ్ళు ఏమో మాట్లాడుతూ ఉండరు అవును ఆ సరోజి లేదు కదా దానికి దాని కుక్ తీసిపోయిందేమో ఎవరైనా వస్తే చూసుకొని అనేసి కుక్ తీసిపోయింది లోపల ముందా ఏమైస్తుంది 2 కాయలు పీక్కుంటే అయ్యో మంచి చెప్పమ్మా ఆ కాయల్ని ఎత్తుకొని రావాల్సి ఉండే మంచి
థు, అవి ఆడనే చెప్పాల్సి ఉండే మంచి నువ్వు కాయలు అని అసలు ఎత్తుకొని వచ్చేస్తా ఉంటుంది నేను పొమ్మ ఇంత కష్టం పడి తలపైన ఇంత రాయి వేసుకొని ఇంత కష్టం పడి కాయలంతా పెట్టింటి గుడిసేసి అయ్యో కడుపు ఎంత మండుతా ఉంది కదమ్మా ఎత్తుకొని రావాల్సి ఉండే ఆడే చెప్పాల్సి ఉండే మంచి నువ్వు అబ్బా యాలక్క దేవర్స్ ముండా ఆ తలపైన రాయి పొడింటేను కాయలు కావాలా మామిడికాయ కావాలా అనేసి నిల్చుకొని ఉండే ఈ అని పండ్లు గించుకొని ఆ కుక్ సెట్లేమో నాకు కొరపించుకొని ఉండింటే అయితా ఉండే ఆమెకి ఏం ఈ ఉగాది పండుకి నాకే సాంబ్రాణి వేస్తా ఉంటామా మా ఇంట్లో ఏమక్కో దానికి అట్లు తొనాలి నాక అప్పుడు చూస్తే వాళ్ళు తలపైన రాయేస్త్రీ ఇప్పుడు చూస్తే నువ్వు నడుము తొంతివి కదక్క ఊరగాయకి ఎట్లంతా తొండ్లు తింటుంది చూడి నేను తలంతా నప్తా ఉంది ఇప్పుడు నడుము నప్తా ఉంది ఏమన్నా చేసుకొని పాడైపోండా ఏ పాపము శారదక్క కోపం చేసుకొని పోతా ఉంది